ల్యాండ్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ప్రారంభించిన నక్షా నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ ప్రాజెక్ట్ డ్రోన్లు మరియు అధునాతన వైమానిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 27 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలలోని 157 అర్బన్ లోకల్ బాడీస్ యుఎల్బీలు అంతటా భూమి రికార్డులను ఆధునీకరించడానికి రూపొందించబడిన ఒక సంవత్సరం పైలట్ కార్యక్రమం. సర్వే ఆఫ్ ఇండియా నుండి సాంకేతిక మద్దతుతో అమలు చేయబడిన ఇది ఆస్తి యాజమాన్య ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి, వివాదాలను తగ్గించడానికి మరియు పట్టణ ప్రణాళికను మెరుగుపరచడానికి పట్టణ ప్రాంతాల GIS ఇంటిగ్రేటెడ్ 3D మ్యాపింగ్ను రూపొందించడంపై దృష్టి పెడుతుంది. నక్షా ప్రాజెక్టు యొక్క ముఖ్య అంశాలు: భూమి రికార్డులను నవీకరించడం మరియు డిజిటలైజ్ చేయడం, పట్టణ ప్రణాళిక మరియు మెరుగైన పౌర సేవల కోసం ఖచ్చితమైన GIS ఆధారిత మ్యాప్లను అందించడం. మీడియా మిత్రులు, సర్వే డిపార్ట్మెంట్, ఈ గ్రామ సభకు ఇచ్చేసిన అందరికీ నమస్కారం. ఇప్పుడు కొంత వివరంగా బ్రీఫ్ చేశారు కమిషనర్ గారు, చాలా వరకు చేశారు. దీని ఉద్దేశం ఏమంటే, దేశంలో 155 ఎంతో మున్సిపాలిటీకి పైలట్ ప్రాజెక్టుగా నక్షా ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ అంటుంది. దీన్ని ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు మనకు ల్యాండ్ సర్వే ఉంది కదా, మన భూములకు ఏముంటుంది, ఒక టీపన్ అనేది ఉంటుంది, మీకు అందరికీ తెలిసి. దాన్ని సర్వే చేపిస్తుంది. 9 ఎకరాలు 3 గుంటలు ఉంటాయి, 8 ఎకరాలు 20 గుంటలే ఉన్నది అనుకో, దానికి ఒక ఖచ్చితత్వం అనేది టీపన్ అనేది ఉంటుంది. అలాగే ఈ గ్రామానికి ఈ ఏదైతే మీ మున్సిపాలిటీ ఉన్నదో, ఈ మున్సిపాలిటీని మ్యాపింగ్, డిజిటల్ మ్యాపింగ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నీ ప్రాపర్టీస్, నీ ఇల్లు ఎంత ఉంది మెజర్మెంట్. ఇప్పుడు మా 100 వార్డ్స్లో మనకి ఇప్పటి వరకు 9 కూడా ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఈ గ్రామసభ ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా టీమ్స్ పోయినప్పుడల్లా ప్రజలకు అవగాహన సరిగా లేదు. మీడియా మిత్రులు కూడా నేను చెప్పేది కోరేది ఏమంటే, దీన్ని కొద్దిగా పబ్లిక్లో తీసుకురావాలి. ఎందుకు సర్వే చేస్తున్నారు, అసలు మీకు ఎవరు పంపిళ్ళు ఏంటిది. నేను రోజువారీగా కమిషనర్ గారితో కూడా మాట్లాడుతున్నాను. కొద్దిగా మీ ఆఫీస్ నుంచి వార్డు మెంబర్లను ఎవరైనా స్టాఫ్ను పంపిస్తే, దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, మీ ప్రాపర్టీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఒకటి కమిషనర్ గారు అనేది ఒక డిజిటల్ అనేది ఒకటి కార్డు వస్తుంది భవిష్యత్తులో. ఇది ఎప్పుడు జరగలేదు. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక హైదరాబాద్ టౌన్ సర్వే ఉన్నది, ఎక్కడ లేదు. ఆ రోజులో చేసింది మన తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మీరు అంతా సద్వినియోగం చేసుకోవాలి. మన తెలంగాణలో జగ్త్యాల్, తర్వాత మీ హుస్నాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, ఇట్లా కొన్ని మున్సిపాలిటీని తీసుకొని వాళ్ళు నక్షా పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సర్వే చేస్తున్నారు. ఇది సెంట్రల్ ప్రోగ్రామ్. దీని గురించి ఎటువంటి అపోహ లేదు. మీ ఇల్లు ప్రాపర్టీ ఉన్నది 50/30 మెజర్మెంట్ చేయడం, తర్వాత రోడ్ ఎంత ఉన్నది అంటే భవిష్యత్తులో ఎటువంటి తగాదాలు కాకుండా ఈ డిజిటల్ మ్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎంఆర్ఓ గారికి స్వాగతం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ ఒక గ్రామానికి ఒక మ్యాపింగ్ అవుతుంది, ఒక మ్యాప్ తయారవుతుంది. దీని గురించి మా కమిషనర్ గారు రోజువారీ మాకు ప్రోగ్రెస్ అడుగుతున్నారు. ఆ టీం కూడా 2 టీంలు చేశాం మేము. మా డిప్యూటీ ఇన్స్పెక్టర్ 2 మా సర్వే టీమ్స్ ఉన్నాయి, ఇంకా ఒక 2 సర్వేని కూడా నేను అలాట్ చేస్తాను. కాబట్టి మీరందరూ విలేజర్స్ ఇప్పుడు అందరూ ఇక వార్డులో ఇప్పుడు 100 వార్డ్స్లో మనకు 9 అయినాయి. చాలా పూల్ ఉన్నది. నెక్స్ట్ మార్చ్ కల్లా ఎంత చేస్తున్నారని అడుగుతున్నారు, మాకు టార్గెట్ ఇస్తున్నారు. ఇక్కడ కొద్దిగా వేరే స్లో ఉంది. వేరే జిల్లాలతో పోల్చుకుంటే, వేరే మున్సిపాలిటీ తోటి పోల్చుకుంటే మన సిద్దిపేట జిల్లాలో ఈ జిల్లాని టేకప్, మీ మున్సిపాలిటీ టేకప్ చేసి కొద్దిగా స్లో నడుస్తుంది. జనాల్లో కొద్దిగా అపోహ ఉంది. కాబట్టి మీరు అందరూ వచ్చి ఇట్లా మ్యాప్ చేయడం వల్ల, ఒక మ్యాప్ తయారవడం వల్ల రేపు భవిష్యత్తులో మీరు వెళ్ళినా కానీ మీ తర్వాత తరాలకు, మీ కొడుకులకు, మనవలకు మీ ఏజ్ ఎంత ఉన్నది, రేపు మీరు ట్రాన్సాక్షన్ చేసినా కానీ 50/40 ఉన్నది, దాంట్లో మీరు సగం అమ్మినా కానీ ఒకటి మెజర్మెంట్ ఉంటుంది అన్నట్టు. రోడ్ విడ్త్ ఎంత ఉన్నది, టోపో డీటెయిల్స్ మొత్తం చాలా డీటెయిల్ ఉంటుంది. ఇది చాలా మీకోసమే ఇది చేసింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఒక మంచి అవకాశం ఇచ్చింది. కాబట్టి నేను అందరికీ విన్నవించేది ఏమంటే, మా టీమ్స్ వస్తుంది, నేను ఇంకా ఒక 2 సర్వేలను కూడా అలాట్ చేస్తాను. 2 టీంలు మన గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రుమెంట్ కూడా వచ్చాయి. మీరు అందరూ విలేజెస్, నేను రిపోర్టర్ని కోరుకునేది ఏమంటే, మీడియా మిత్రులకు కొద్దిగా జనంలో కొంత అంటే ఇంకా వాళ్ళకు తెలవడం లేదు. మా టీం పోయేసరికి వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏంటిది
మీ ఐడి కార్డు ఏంటిది, మరి ఏమైనా పోతుందా, మరి మెజర్మెంట్ చేస్తే ఏమైనా అనే వాళ్ళకి డౌట్స్ వస్తున్నాయి. కానీ మీరు ఎటువంటి డౌట్, అది మీకోసమే, మీ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడానికే ఈ టీం ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి చేస్తున్నది. కాబట్టి మీరు అందరూ సహకరించి, అందరు వచ్చి మా టీంకు సహకరించి మీ ప్రొటెక్ట్ చేసుకొని మీ ఏదైతే మున్సిపాలిటీ ఉన్నదో దీనికి ఒక మ్యాపింగ్ ఫైనల్లో 100 వార్డ్స్లో ఒక మ్యాప్ అనేది తయారవుతుంది. ఏదైతే విలేజ్ గ్రామకట్టం ఉంటుంది, గ్రామం విలేజ్ మ్యాప్ ఉంటుంది కదా, ఇలాగే మన మున్సిపాలిటీ కూడా మ్యాప్ ఉంటుంది. మధ్యన ఏమవుతుందంటే ఇప్పుడు ఇల్లున్న చోట కొంత ఓపెన్ ప్లేస్ ఉంటున్నాయి. ఆ ఓపెన్ ప్లేస్లో ఎవరు చెప్పడం లేదు. ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి కదా, పేర్లు చెప్పాలా, మీ డాక్యుమెంట్స్ ఉంటే కూడా మా టీమ్స్ ఉంటాయి, మీరు ఇవ్వండి, చేయించుకోండి. అందరూ వచ్చి సహకరించి మీ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మీ ఏమన్నా మీకు ఫీల్డ్ లెవెల్లో ఏమైనా ప్రాబ్లమ్స్? అగ్రికల్చర్ ప్రతి నంబర్ను ఎంజాయ్మెంట్ సర్వే చేసి దాని యొక్క వివరాలు పొందుపరిచి తర్వాత దాన్ని ఏం చేయాలనేది అనుకున్నాక దానికి కాస్ట్ కానీ అగ్రికల్చర్ రైతు పాస్ పుస్తకం లెక్క అవి కూడా ఇష్టడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇందులో ఎవరు అపోహపడవలసిన అవసరం లేదు. అందులో ఫీల్డ్ మీద ఎవరు ఉంటే వాళ్ళు చేసేది ఏంటంటే సర్వే నెంబరు, ఒక సర్వే నెంబరు ఎట్లా ఉంది అనేది దాని ప్రకారం బందోబస్తు చేస్తారు. కాబట్టి మీరు దీంట్లో ఎవరు కూడా అపోహలు పోవద్దు. ఖచ్చితంగా వచ్చిన ఇప్పుడు దాదాపు 10 రోజులకి వెళ్ళి మా సర్వే టీం అంతా పట్టణంలో సర్వే చేస్తున్నది. వాడు దాదాపు ఇప్పటి వరకు 8-9 బ్లాక్లు అయినట్టుంది. మిగతా మొత్తం 100 బ్లాక్లు ఉన్నాయి. ఇప్పటివరకు 8 బ్లాక్లు అయింది. మీరు కోఆపరేట్ చేస్తే జర తొందరగా ముందుకుపోతుంది అందరూ. దానికి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ కమిషనర్ గారు ఉన్నారు, నేనున్నా, డిఐ గారు ఉన్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే అందులో మీకు మమ్మల్ని అడగవచ్చు. కాబట్టి వచ్చిన సర్వే సిబ్బందికి కొంచెం సహకరించి మనకు వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకున్నాం. ఎక్కడ కూడా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మన జిల్లాకు ఒకటే మన జిల్లాకు ఒకటే ఇది వచ్చింది. కాబట్టి మనకు వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. కాబట్టి మీరు అందరూ కోఆపరేట్ చేయాలనుకో. విలేజ్ ఇప్పుడు వైడ్ అయిన తర్వాత పట్టణ నంబర్లలో అది సర్వే నెంబర్స్ ఉంటాయి, ఇబ్బంది లేదు. నాకైతే కామన్ కదా. విలేజ్ ఇప్పుడు ఇంతకుముందు 10 ఎకరాలలో ఉన్నదనుకో, అబాది గ్రామకంఠం, దానికి మీరు సర్వే నెంబర్ లేకుండా ఇబ్బంది లేదు. మీరైతే కార్యక్రమం చాలా అవసరమైనదే, కానీ ప్రజలకు మాత్రం ఇది అనవసరమేమో అనే భయాలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇది చెప్పిన దాన్ని బట్టి. ఎందుకంటే ఇప్పటికే ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో చాలామందికి అపోహలు, అనుమానాలు ఉన్నాయి. అది ఈ మధ్యకాలంలో మేము ఇళ్ళకి వెళ్ళినప్పుడు చాలామందికి ఇంటి పన్నుల విషయంలో డౌట్ ఉన్నాయి, పెంచుతున్నారని ఇట్లా అని. అయితే ఈ కొలతలు వేసేసరికి ఇంకా కొంచెం భయం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ప్రజలకు క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా ఈ అంశాన్ని అవగాహన కల్పిస్తూ తర్వాత మనం సర్వే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనము వార్డు వైజ్గా అక్కడ ఏరియాని బట్టి అక్కడ ఉన్న ప్రజలతోనే మమేకమై దీనిపై అవగాహన కల్పించాలి. డైరెక్ట్ మనం ఇళ్ళకి వెళ్ళి సర్వే చేస్తే వీళ్ళు ఎవరు, అసలు ఏంటి మన ఉద్దేశం, గ్రామకంఠంలో ఎన్ని వనరులు ఉన్నాయి, ఎంత భూమి ఉంది, అది నక్ష మ్యాపింగ్ అనే విషయం మనకు తెలుసు ఆఫీసర్లుగా. కానీ చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు. కాబట్టి వారికి పూర్తి స్థాయి అవగాహన కల్పించాల్సిన అవగాహన అనేది అవసరము. మనకు 20 వార్డ్స్ ఉన్నాయి. మా వార్డ్స్ పరంగా చూస్తే ఆ వార్డ్ లెవెల్లో ఏమన్నా మీటింగ్ అరేంజ్ చేసి ఆ వార్డు పరిధిలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నారా, ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నారా, తాతల కాలం నుంచి అనుభవిస్తున్న ఇంటిలోనే ఉన్నారా, దాదాపుగా కొన్ని విషయాలను చూసుకుంటే మా నాన్న కాలంలో ఉన్న ఇంటి నెంబర్ ఇప్పుడు కొంతమందికి మార్పిడి కాని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా వాళ్ళకి భయం అనేది ఉంటుంది, ఒకవేళ ఇది కూడా పోతుందేమో అని. అట్లాంటి భయం ఏమి ఉండదు. మన ఊర్లో ఉన్న జనాభా ఎంత, ఇళ్ళ పరిస్థితి ఎంత, మన గ్రామకంఠం ఎంత ఉంది, మనకి ఏం వనరులు ఉన్నాయి, ఇంకేం వనరులు కావాలి అనే అంశం పైన మేము ఒక మ్యాపింగ్ చేస్తున్నామనే అవగాహన మనము కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే అధికారులుగా పోతే ఎవరు సపోర్ట్ చేయరు. మన టీం వర్క్ అనేది మన టౌన్ ఉన్న అధికారులు, అక్కడ ఏరియాలో ఉన్న అంగన్వాడీ టీచర్స్కి అవగాహన ఉంటుంది, పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉన్నాము, మమ్మల్ని కూడా మన్నేకం చేస్తే కనుక అందులో మా అందరి భాగస్వామ్యంతో మనం ఇది సక్సెస్ చేయొచ్చు. కానీ ఈ సర్వే చేయడం వల్ల ప్రజలకు ఏమన్నా లబ్ధి ఉందా, ఏమన్నా మనకు బడ్జెట్ ప్రకారం ఏమన్నా ఇస్తారా, అక్కడ ఉన్న వనరులు ఏమన్నా అవకాశాలు కల్పించే అవకాశం నేషనల్ వాళ్ళు తీసుకుంటున్నారా,
సర్వే చేసి వదిలేయడమేనా లేకపోతే ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తారా అనే అంశం పట్ల కొంచెం మాకు సందేహం ఉంది. మీరు కూడా పై వారి దృష్టికి తీసుకెళ్ళి మా టౌన్లో స్పెషల్గా తీసుకున్నారు అంటున్నారు కాబట్టి మాకు కూడా నిధులు కేటాయించండి, సర్వే తీసుకెళ్ళండి, డెవలప్మెంట్లో మీరు సపోర్ట్ కావాలని కోరుకుంటూ ప్రజలందరికీ కొంత అవగాహన కావాలి, టామ్ కావాలి, అందరం మమేకమై ఒక సర్వే చేయాలి. మనం ఒక్కరం వెళ్తే కనుక కాదు, అందరూ సహకరించే విధంగా మనం అవగాహన కల్పించాల్సిందిగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు.